థర్డ్ స్పేస్ క్రియేట్ కానంత కాలం జగన్ ఓడించాలి అంటే టీడీపీ జనసేన కలవక తప్పదు. అందువల్లనే లోకేష్ మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఇక ఫైనల్ గా నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అంటూ ఉన్నారు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా పెట్టుబడుల ప్రణాళిక ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్. సార్ 2047 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ డ్రీమ్ ప్రాక్టికల్ గా నిజమవుతుందా? అంటే ఇప్పుడు ఉన్నట్లే పరిస్థితులు ఉంటే నిజం కాదు, కానీ అసాధ్యమైతే కాదు. ఇట్ ఈస్ బిజినెస్ యాజ్ యూజువల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడున్న గ్రోత్ రేట్స్ ఇలాగే లేదా కాస్తంత మెరుగైనా కూడా టార్గెట్ రీచ్ కాదు. మీకు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డాక్యుమెంట్ చెప్తున్నది ఏంటంటే 2030 నాటికి $1.2 ట్రిలియన్ ఎకానమీ అవుతాం, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ అవుతామని లక్ష్యం. అంటే ఇప్పుడు ఇండియా జీడిపిలో తెలంగాణ వాటా 5%, దీన్ని 10%కి తీసుకురావాలన్నది లక్ష్యం. అవుతుందా అనటానికి లెట్ us లుక్ ఎట్ ఎకనామెట్రిక్ మోడల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కూడా ఐఎస్బి వాళ్ళు ఎకనామెట్రిక్స్ మోడల్స్ ఉపయోగించే రూపొందించారు. సో ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 10 years తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఎవరేజ్న 7.5% ఉంది. మీకు 11-12% కనబడితే అది 12% అనేది నామినల్. అది అంటే ఇన్ఫ్లేషన్ తీసేయకుండా, అంటే రియల్ గ్రోత్ రేట్ నామినల్ గ్రోత్ రేట్ అంటారు. రియల్ గ్రోత్ రేట్ అంటే విచ్ ఎక్స్క్లూడ్స్ ఇన్ఫ్లేషన్ 7.5% ఉంటుంది లాస్ట్ 10 years. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలి అంటే నెక్స్ట్ 25 years కంటిన్యూస్ గా తెలంగాణ ఎకానమీ 11% గ్రో కావాలి. అంటే ఇప్పుడు లాస్ట్ 10 years లో పెరిగిందంత 7.5%, నెక్స్ట్ 25 years లో పెరగాల్సిందంత 11%. ఇది రూపీ టర్మ్స్ లో, డాలర్ టర్మ్స్ లో అయితే 13% పెరగాలి. సో ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా? ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశం సాధించలేదు, నో వేర్. ఎందుకంటే ఆ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్ సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు రన్నింగ్ చేస్తున్నారు, ఒక ఫస్ట్ 1 kilometer చాలా వేగంగా రన్ చేస్తారు, తర్వాత రన్ చేయగలరా? తగ్గిపోతుంది. మీరు ఉదాహరణకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇడ్లీ తింటున్నారు, మొదటి 4 ఇడ్లీ 5 నిమిషాలు తినేస్తారు, ఆకలితో ఉంటారు కనుక. తర్వాత ఒక్కొక్క ఇడ్లీ పోవాలని ఎంత టైం పడుతుంది? సింపుల్. ఇది కూడా అంతే, ఎకనామిక్ గ్రోత్ కూడా. మీకు ఒక లెవెల్ ఆఫ్ ఎకానమీ రీచ్ అయ్యాక పెరగదు. 20 మార్కులు 50 మార్కులు అవడం చాలా ఫాస్ట్గా అవుతుంది. 90 మార్కులు 92 మార్కులు అవడం కష్టం. 95 అయ్యాక 96 కావడం చాలా కష్టం. ఎందుకు? హయ్యర్ ద గ్రోత్ ద స్లోయర్ ద మొమెంటం. ప్రాక్టికల్గా జరగదు, ఎందుకంటే సాచురేషన్ వచ్చేస్తుంది. మీకు చైనా ఎక్స్పీరియన్సే తీసుకున్నాం. చైనా కొన్ని దశాబ్దాల పాటు డబుల్ డిజిట్ గ్రోత్, మోర్ దెన్ 10% గ్రోత్ ఉంది. ఇవాళ ఏంటి పరిస్థితి? చైనా 4%. ఇలా అమెరికన్ ఎకానమీ ఎంత? 2% గ్రోత్ రేట్. ఎందుకుంటుంది అంటే అంతకన్నా సాధ్యం కాదు హయ్యర్ లెవెల్ వచ్చాక. మీకు అందువల్ల తెలంగాణ ఎకానమీ 25 years వరకు 11% గ్రోత్ రేట్ ఉండాలి అంటే జస్ట్ నాట్ పాసిబుల్. అది ఎక్కడ సిటీస్ గ్రోత్ ఉంటుంది. మీకు సిటీస్ గ్రోత్ ఉండడం వేరు. న్యూయార్క్ నగరం గ్రోత్, హైదరాబాద్ నగరం గ్రోత్ ఉండొచ్చు, పాసిబుల్. కానీ ఎంటైర్ తెలంగాణ గ్రోత్ ఉండడం కష్టం కాదు. ఈవెన్ దేశం అయితే అసాధ్యం. ప్రపంచంలో ఏ దేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందలేదు. కానీ రాష్ట్రం కనుక కొంత పాసిబిలిటీ ఉంటుంది. అందులో హైదరాబాద్ ఫోకస్గా జరుగుతుంది కనుక తెలంగాణ ఎకానమీలో 1/3 దాకా హైదరాబాదే ఉంటుంది కనుక కొంత పాసిబిలిటీ ఉంది. కానీ ఆ పాసిబిలిటీ అనేది ఇప్పుడు బిజినెస్ యాజ్ యూజువల్ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, మరి ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఎప్పుడు కూడా ఎకానమీ గ్రోత్ అనేది నాలెడ్జ్ ఎకానమీలో మీకు ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉండదు. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్నోవేషన్ విల్ డ్రైవ్ ఇట్. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఎన్విడియా ఏంటి, ఇప్పుడు ఏంటి? 10 ఏళ్ల క్రితం ఎన్విడియా ఏంటి, ఇప్పుడు ఏంటి? మీరు గమనించండి. ఓపెన్ ఏఐ ఏంటి? ఒక స్టార్టప్. దాని వితిన్ ఇప్పుడు $500 billion కంపెనీ. మీకు ఇంకోటి ఉదాహరణ చెప్తాను. పర్ప్లెక్సిటీ ఏఐ అని ఒక ఏఐ ప్లాట్ఫామ్ ఉంది. మీకు ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికి ఫ్రీగా వస్తుంది. పర్ప్లెక్సిటీ ఏఐ 3 yearsలో $20 billion వాల్యుయేషన్కి వచ్చింది. ఎట్లా వచ్చింది? $20 billion. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ద నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీలో ఒక ఇన్నోవేషన్ కనుక సక్సెస్ అయితే ఎకానమీ కంప్లీట్ గా మారిపోతుంది. మీరు ఎన్విడియా 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఇట్ వాస్ $few billion. ఇప్పుడు అది $5 trillion వెళ్ళింది ఎకానమీ. అంటే ఒక 1 trillion లోపు ఉన్న కంపెనీ
$5 trillion ఎందుకు వెళ్ళింది? బికాజ్ ఎన్విడియా చిప్స్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు రేపు ఏఐ నడుస్తుంది, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక గొప్ప ఇన్నోవేషన్ క్రియేట్ చేసింది అనుకోండి, కంప్లీట్ గా మారిపోతుంది. అందువల్ల ఈ ఆధునిక ఎకానమీలో ఇన్నోవేషన్ గనక చెయ్యగలిగితే డెఫినెట్ గా గ్రోత్ రేట్ అనేది ఈ ప్రొజెక్షన్స్ ఏవి పనిచేయవు. 11% కాదు, 25% గ్రోత్ రేట్ కూడా ఉండొచ్చు. అందువల్ల ఆ ఇన్నోవేషన్ మరి జరగాలి. ఇక్కడ ఇన్నోవేషన్ జరగాలంటే ఎడ్యుకేషన్ స్కిల్ రంగంలో రెవల్యూషనరీ చేంజెస్ రావాలి. ఇవాళ తెలంగాణలో ఉన్న స్కూళ్ళు యూనివర్సిటీలు చూసిన వాడిగా నో వే ఇలా ఉంటాయి. దీన్ని కంప్లీట్ గా మారుస్తే సాధ్యం, మార్చవచ్చు కూడా. మనం మారుస్తారో చూద్దాం, ఎందుకంటే ఎలా మారుస్తారో తెలియదు. ఇప్పుడు ఐఎస్బిలో కూర్చొని డాక్యుమెంట్లు తయారు చేయడం ఈ సులభం, క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడం అంత మామూలు సులభం కాదు. ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని వాళ్ళ బ్రెయిన్లన్నీ ఉపయోగించి, సాఫ్ట్వేర్లు ఉపయోగించి, ఎకనామిక్ మెట్రిక్స్ మోడల్స్ పెట్టి ఇలా అయితే ఇలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే అలా అవుతుంది అని డాక్యుమెంట్ రాయడం ఏమున్నది, చాలా సులభం, ఎవరైనా రాయగలుగుతారు. కానీ ప్రాక్టికల్ గా జరగాలి కదా. సో ప్రాక్టికల్ గా జరగాలన్నప్పుడు ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఇన్నోవేషన్ జరగాలి. అన్బిలీవబుల్ ఇన్నోవేషన్ జరిగితే ఎకానమీ మారుతుంది. అన్బిలీవబుల్ ఇన్నోవేషన్. ఇప్పుడు మీకు యాపిల్ కంపెనీ ఇవాళ ఈ స్థాయికి ఎట్లా వచ్చింది? ఇన్నోవేషన్ వల్ల వచ్చింది. మేము నోకియా ఒకప్పుడు గొప్ప ఫోన్లు తయారు చేసే కంపెనీ. నోకియా ఫోన్లు అంటే బండా. ఇలా నోకియా లేదు అడ్రస్. నోకియా చైర్మన్ అన్నాడు, వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ అన్నాడు. అది కరెక్ట్. అందువల్ల ఇన్నోవేషన్ పెరగదు. తర్వాత ప్రొడక్టివిటీ మామూలుగా పెరగదు. ఇవాళ ఇప్పుడు చైనా అగ్రికల్చర్తో పోల్చండి, ఇజ్రాయిల్తో పోల్చండి, మీరు అమెరికాతో పోల్చండి, తెలంగాణలో ప్రొడక్టివిటీ 3-4 times పెరగాలి అగ్రికల్చర్. సో ఇలా అనేక రంగాల్లో చాలా మార్పులు రావాలి. ఎడ్యుకేషన్ స్కిల్ రంగం అయితే కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఎందుకంటే స్కిల్డ్ రిసోర్సెస్ ఎక్కడుంటే అక్కడ కంపెనీలు వస్తాయి. నువ్వు భూమి 99 పైసలకి ఇస్తే రావు. చాలా మందికి ఇది రాంగ్ నోషన్. భూమి 99 పైసలకి ఇస్తేనే కంపెనీలు వస్తాయి. భూమి చౌకగా ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాయి కంపెనీలు, ఇన్నోవేషన్ చేస్తాయి. ఇప్పుడు మీకు కాలిఫోర్నియా ఉంది. కాలిఫోర్నియాలో మీకు ఎందుకు కంపెనీలు అన్నీ అక్కడ ఉన్నాయి? బికాస్ దర్ మ్యాన్ పవర్ దే. మీకు అమెరికాకి వెళ్తే, డలాస్కి వెళ్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనిపిస్తుంది. మీకు కాలిఫోర్నియాకి వెళ్తే స్టార్ట్అప్ పెట్టాలనిపిస్తుంది. మీరు ఆ డలాస్లో ఒక 4 రోజులు ఉండండి, మీ ఆలోచనల్లా డబ్బులు ఎట్లా మల్టిప్లై చేయాలి, నేను వెంటనే ఎక్కడ ల్యాండ్ కొనాలి, ఎందుకు అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ మొత్తం అది. నేను డలాస్లో ఉన్నాను, చూశాను కనుక. అదే మీరు బే ఏరియాలో ఉండండి, ఒక 15 రోజులు ఉండండి, మైండ్ మీకు ఊపుంటుంది, స్టార్ట్అప్ పెట్టాలి, ఇంటికి వచ్చి వెంటనే అనిపిస్తుంది. 70 ఏళ్ళ ముసలైన కూడా స్టార్ట్అప్ పెట్టాలనిపిస్తుంది. మీకు డలాస్లో 20 ఏళ్ళ యువకుని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ ఉంటుంది. నీకు అలాంటి ఈకో సిస్టమ్ ఉండాలి కదా. మీకు ఆ రకమైన ఈకో సిస్టమ్ ఉందా? ఇవాళ మీకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను అక్కడ స్టూడెంట్స్ని అడిగాను, ఈ రోజు మార్నింగ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంటే మాకు వితిన్ 2 hours క్లాస్ రూమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. మన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కరికులం చూడండి మీరు, మోడర్న్ సాఫ్ట్వేర్లు ఉన్నాయా? మాకు ఎక్కడన్నా ఆ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ మన వ్యవస్థలో ఉన్నదా? ఎంత మారాలో చూడండి మీరు. నేను MITలో చూశాను, మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిల్లలు ప్రాక్టికల్స్లో రోబోట్స్ తయారు చేస్తారు, మినీ రోబోట్స్. మన తయారు చేసిన ఎన్ని రోబోట్లు తయారు చెప్పండి? అమీర్పేటలో ప్రాజెక్ట్ రిపోర్ట్లు జిరాక్స్ సెంటర్లో తయారవుతాయి. ఈ స్థాయిలో మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే మరి ఇలా ఉంటే మనం ఎలా $3 trillion ఎక్కడికి వస్తుంది చెప్పండి? ప్రాక్టికల్ జరగదు. అంటే నీ ఇన్నోవేషన్ మారాలి, ప్రొడక్టివిటీ మారాలి, నాలెడ్జ్ ఎకానమీలో దూసుకెళ్ళాలి. అది జరగాలంటే మన ఎడ్యుకేషన్ స్కిల్ ఈకో సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ కావాలి. ఆ పరిస్థితి మన దగ్గర ఇప్పుడైతే లేదు. ఉంటే డెఫినెట్గా మార్పు అసాధ్యమవుతుంది. ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇలా మన స్కూళ్ళు కాలేజీలు $3 trillion ఎకానమీకి ఉన్నాయా? ఇక్కడ ఇంకొక పాయింట్, అసలు ఈ 3 trillion అనే కాన్సెప్ట్ పీపుల్ సెంట్రిక్ కాదు, ఇట్ ఇస్ మనీ క్యాపిటల్ సెంట్రిక్. డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. క్యాపిటల్ సెంట్రిక్, దేశం. ఉదాహరణకు హైదరాబాద్లో ఒక 1000 కోట్లతో ఒక డైరీ కంపెనీ పెడతారు. అన్ని మిషన్లు పెట్టి ఎక్కడికక్కడి పాల ప్రాసెసింగ్ చేస్తారు. 10 మంది కూడా ఉండరు, అసలు మనుషులే వాడరు. సో పెద్ద ఎత్తున పాలు సేకరిస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, బ్రహ్మాండంగా ఎకానమీ పెరుగుతుంది. కానీ ప్రజలు మారుతారా? ప్రజల జీవితాలు మారవు. ప్రజల జీవితాలు మారాలంటే గ్రామంలో పాలు పిండేటువంటి పాల రైతు ఆదాయం రెట్టింపు కావాలని ఆలోచించాలి. మీకు ఎకానమీ పెరుగుతుంది. ఎకానమీ పెరగకుండా 1000 కోట్ల కంపెనీ పెట్టినప్పుడు ఎకానమీ ఎందుకు పెరగదు? పెరుగుతుంది. కానీ ప్రజలు పెరగరు. పీపుల్స్ ఇన్కమ్స్ పెరగాలంటే క్యాపిటల్ సెంట్రిక్ మోడల్ కాదు, పీపుల్ సెంట్రిక్ మోడల్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఈ డాలర్ డ్రీమ్, $3 trillion ఎకానమీ,
ఈ జీడిపి డ్రీమ్ వల్ల క్యాపిటల్ సెంటర్, క్యాపిటల్ అవసరం కాదని అంటారు. $3 trillion టార్గెట్ ఇస్ గుడ్ టార్గెట్, కానీ ఆ టార్గెట్ ప్రజల జీవితాలు మార్పడం ద్వారా ప్రజల ఆదాయాలు పెంచడం నుంచి రావాలి. అందువల్ల ఐఎస్బిలో చర్చ జరిగి డాక్యుమెంట్ తయారు చేయడం కాదు, గ్రామాల్లో ఆ సంబంధిత ప్రజలతో కూర్చొని రిపోర్ట్ రాయాలి. ఇప్పుడు ఆ చేపలు పట్టే వారికి తెలుసు ఫిషరీస్ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుందో, కానీ ఐఎస్బిలో కూర్చున్న ఫిషరీస్ ఎక్స్పర్ట్ తెలియదు. ఆయన తెలిసే తక్కువ ఉంటుంది, తెలియదని అంటలేను, కానీ ఒక పాల రైతుకు తెలుసు డైరీ సెక్టార్ ఎట్లా గ్రో కావాలో. ఐఎస్బిలో డైరీ సెక్టార్ పైన 4 రీసెర్చ్ పేపర్లు రాసిన వాళ్ళకి తెలుసు అనుకుంటే పొరపాటు. సో కామన్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేసినట్టుగా లేదు, ఇక్కడ లోకల్ ఇంటెలిజెన్షియాని ఇన్వాల్వ్ చేసినట్టుగా లేదు. ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్, బై ద ఎక్స్పర్ట్ ఫర్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ లాగా కనబడుతుంది. సో పెద్ద పెద్ద నిపుణులు, నోబెల్ ప్రైజ్ విన్నర్లు, మీకు ఐఎస్బి ప్రొఫెసర్లు చాలా గొప్ప టాలెంటెడ్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ క్షేత్రస్థాయి ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే స్థానిక పరిస్థితుల్ని మనము ఇంప్రూవ్ చేయలేము. అందువల్ల ఆ రకమైనటువంటి ఎఫర్ట్ కనుక పెట్టారనుకోండి, డెఫినెట్ గా మార్పు చెందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్ గా విశ్లేషణ అందించినందుకు.